నేను శుభాకాంక్షలు ఆ! నమ్ తెలియజేస్తున్నాను. నమస్తే సార్. ఇప్పుడు మేము 'పత్రి శక్తిస్థల్' సాంగ్ ప్లే జేస్తాము. తర్వాత ఓకే మేడం. మిమ్మల్ని ఇన్వైట్ జేస్తారు ఆర్గనైజర్స్. గ్రేట్ మేడం. మోస్ట్ వెల్కమ్. మాస్టర్ అన్మ్యూట్ అవ్వకుండానే మాట్లాడుతున్నట్టున్నారు. ఎస్ మాస్టర్స్, నా పేరు ఉమాదేవి, న్యూయార్క్ నుంచి. ధ్యాన అమెరికా పిరమిడ్ పత్రిజీ ఛానల్ యుఎస్ఏ వారు సమర్పిస్తున్నటువంటి 41 డేస్ స్పిరిచువల్ సెషన్స్లో భాగంగా సీజన్ 15లో ఉన్నాం మనము. ఈరోజు మనకి మనోహర్ బాబు గారు రామ్తా సోల్జర్ తన పర్సెప్షన్లో కాన్షియస్నెస్ గురించి చెప్తాను. సెషన్లోకి వెళ్ళే కంటే ముందుగా మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి, అలాగే మన శ్వాస గురువుకి, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మాభివందనాలు, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ముందుగా మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి శక్తిస్థల్ సాంగ్ని ప్లే చేసుకుందాం మాస్టర్స్. ध्यान जगत के लिए स्टैचू ऑफ मेडिटेशन, पत्रिजी शक्ति स्थल निर्माण विश्व शांति के लिए। आओ दोस्तों हम सब मिलकर धरती को उपहार दें, इस युग को विश्व शांति का नया आधार दे। ध्यान जगत शाकाहार जगत परिचय करवाए, एक तत्व के मार्ग पर चलाए, इस युग को पहचान मिले सत्य और प्रकाश की, हर मन में ज्योति जले प्रेम और विश्वास की। विश्व शांति के लिए पत्रिजी शक्ति स्थल। ध्यान से जागे जितना मिटे अंधकार सारा, मानव बने मानव फिर ये लक्ष्य हमारा। पत्रिजी शक्ति स्थल विश्व शांति के लिए, पत्रिजी शक्ति स्थल। देश देश गांव गांव हर घर में ज्ञान जाए, बच्चों से लेकर बूढ़ों तक जितना जाग जाए। विश्व के लिए पत्रिजी शक्ति स्थल। श्वास को गुरु मान कर जीवन को पहचाना, हर जीव में देवत्व है आत्म बोधन जाना। ध्यान से बदले युग सारा, ध्यान से बदले संसारा, हर प्राणी हर जंतु ईश्वर का स्वरूप, प्रेम करुणा शांति से जग हो अनुपम रूप। विश्व शांति के लिए स्टैचू
ऑफ मेडिटेशन विश्व शांति के लिए पत्री जी शक्ति स्थल निर्माण पत्री जी शक्ति स्थल का निर्माण से ही विश्व शांति का प्राप्त कराए विश्व शांति के लिए स्टैचू ऑफ मेडिटेशन पत्री जी शक्ति स्थल निर्माण करेंगे आओ दोस्तों मेडिटेशन पत्री जी शक्ति स्थल प्राप्त कराए ध्यान जगत के लिए स्टैचू ऑफ मेडिटेशन पत्री जी शक्ति स्थल निर्माण विश्व शांति के लिए पत्री जी शक्ति स्थल निर्माण विश्व शांति के लिए యా వెల్కమ్ నిర్మలా మేడం. పత్రిజీ శక్తి స్థల గురించి మహాసంకల్పం చెప్పండి మేడం. థ్యాంక్ యూ అండి. తప్పకుండా. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా శక్తిస్థల్ నిర్మాణం కోసం ఒక అద్భుతమైన విజువలైజేషన్ టెక్నిక్ ని చేద్దాం. ముఖ్యంగా మనం సంకల్పం చెప్తే ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మరి ఇక్కడ అందరూ జానులే. మరి ఇలాంటప్పుడు మనందరం కలిసి చేసేటువంటి సంకల్పం అనేది మహా ఉన్నతంగా ఉంటుంది. సో నేను విజువలైజ్ చేస్తూ ఉంటాను. నేను చెప్పే ప్రతి ఒక్క మాటను మీరందరూ కూడా అనుకోవాల్సిందిగా మనసులో తెలియజేస్తున్నాను. నేను పాజ్ ఇస్తాను. బ్రహ్మర్షి పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం అత్యంత అద్భుతంగా పూర్తయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. బ్రహ్మర్షి పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్, థ్యాంక్ యూ యూనివర్సల్ మాస్టర్స్, థ్యాంక్ యూ ఉమా. థ్యాంక్ యూ నిర్మలా మేడం. అద్భుతమైన సంకల్పం. అతి త్వరలో మనం అనుకున్న ప్రకారంగా పత్రిజీ శక్తి స్థల నిర్మాణం పూర్తయిపోయింది. థ్యాంక్ యూ అండి. సార్ సార్ కూడా చెప్తారు మేడం. ఉమా, ఈరోజు 70 మెంబర్స్ వచ్చారంటే మనోహర్ గారి వల్ల. రోజు మాకు ఒక 50 మంది 55 మంది వస్తారు. వండర్ఫుల్ సార్, వెల్కమ్. అండ్ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు జ్ఞాన పరిచయం ఎప్పుడు జరిగింది, పత్రి గారిని ఎప్పుడు కలిశారు, అలాంటి తర్వాత రామ్తా ఇంట్రడ్యూస్ ఎప్పుడు అయ్యారు అనేది బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇచ్చి మీరు కాన్షియస్నెస్ కి వెళ్ళిపోతారు కానీ సార్. ఓకే అమ్మా. వెల్కమ్ వెల్కమ్. ఓకే మాస్టర్స్. సో విశ్వవ్యాప్తంగా ఉన్న నా ఆత్మ బంధువులకి, బంగారు తల్లులకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నేను ఈ సెషన్ ని ప్రారంభించే ముందు నేను ఒక ప్రేయర్తో స్టార్ట్ చేస్తాను. మీరు కూడా ఇలా కూర్చోండి. ఎడమ చేయిని హృదయస్థానం మీద ఉంచండి, కుడి చేయిని స్థిరంగా ఉంచండి. O my beloved God, of that which you are,
the fire that you be, mysterious one, engage my mind and move my soul, expand my consciousness and evolve my life. For these days labor I in that which you are. God bless my life. So be it. To life. తదాస్తు విజయోస్తు జ్ఞాన ప్రాప్తిరస్తు. ఓకే మాస్టర్స్. సో అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ సెషన్కి నన్ను ఇన్వైట్ చేసిన సర్వజ్ఞతకు, బంగారు తల్లులకు, ఈ విశ్వాసం వెనుక సత్యయుగం ప్రారంభం కావాలి అన్న ఓ మహిమాన్వితమైన సంకల్పాన్ని ఈ భూతలానికి అందించిన పత్రి సార్ అన్న మహనీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఓకే మాస్టర్స్, మనందరం కూడా ఈ అద్భుతమైన ఈ దివ్య ప్రయాణంలో మనం నిలబడి ఉన్నామంటే, ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే, సో ఆ మహనీయుడు ఆనాడు ఆధ్యాత్మికత అనే ఒక ఉద్యమానికి నాంది పలికిన విధానం మన అందరిలో ఆ ఆత్మ స్పృహను మేల్కొల్పింది. తను ఒక ఉద్యమాన్ని చేశాడు. సో తాను చేయడం వల్లే ఈరోజు మనం గెట్ టుగెదర్ వర్క్స్ చేసుకుంటున్నాం, నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం, లోతులోకి ప్రయాణం చేయగలుగుతున్నాం. వాలంటరీగా మనందరం కూడా ఒక మూమెంట్ని తీసుకురాబోతుంది. సో నేను బేసికల్గా చిన్నతనం నుంచి మా నాన్నగారు అంటే ఇండియన్ నేవీలో ఒక సోల్జర్గా పనిచేసేవాడు. సో అంటే ఒక సైనికుడి యొక్క కొడుకుగా నేను చిన్నతనం నుంచి ప్రయాణం చేస్తున్న క్రమంలో చిన్నతనంలో ఉన్న కష్టాలు, మా అమ్మమ్మ నాకు చెప్పిన పాఠాలు, ప్రతినిత్యం దీపాన్ని వెలిగించాలి, ఆ రామాలయాలకి తిప్పే విధానం, ఇవన్నీ కూడా నాకు తెలియకుండా కాస్త ఇంపాక్ట్ అయ్యాయి. అదేవిధంగా విద్యలో కాస్త తక్కువగా రాణించడం, ఆసక్తి లేకపోవడం, బడిని ఎగ్గొట్టడం, ఈ విధానాల్లో మా తండ్రి నన్ను దండించడం, ఈ ప్రయాణాలన్నీ గమనించిన తర్వాత నేను ఒక ఎంఎస్సి బిఈడి మ్యాథ్స్ ఫ్యాకల్టీగా చేస్తున్న క్రమంలో నాకు తెలియకుండా ఆ మనసు అంటే తెలియని సిమ్టమ్స్, ఆ రామాయణము, మహాభారతము కథల వైపు ప్రయాణం చేస్తున్న క్రమంలో నాకు 2000 అండ్ 2003 ప్రాంతంలో, కోదాడ ప్రాంతంలో నాకు రవి మాస్టర్ ద్వారా నాకు ఈ అద్భుతమైన ప్రపంచం నాకు పరిచయమైంది. ఆనాడే బ్రహ్మర్షి పత్రి సార్ యొక్క పరిచయం అంటే మాధ్యమాల ద్వారా, మిత్రుల ద్వారా పరిచయమైనప్పుడు ఆ సరళమైన భావన అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అన్నది నేను స్వీకరించి అనేక రకాలుగా ప్రయాణం చేశాను. నేను మ్యాథ్స్ ఫ్యాకల్టీగా చేస్తున్న క్రమంలో ఒక డిగ్రీ కాలేజ్‌లో నేను ఎప్పుడు కూడా థియరీ పార్ట్‌ని ఎక్కువగా నేను స్వీకరించేవాడిని. సో కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత నేను చెప్పే టీచింగ్స్ లెవెల్ ఎప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేటివి. పిల్లల్లో మంచి అప్రిషియేషన్ వచ్చేది. అంటే ఈ ప్రయాణం వెనక గమనిస్తే ఆ మాస్టరు చేసే ప్రయాణాన్ని ప్రతి క్షణం నేను దగ్గర నుంచి అబ్జర్వ్ చేసేవాడిని. ఎందరో మహనీయులు అన్న తానిచ్చిన సారాంశము, ధ్యానాంధ్రప్రదేశు, ఈ పుస్తకాన్ని చదువుతూ నిరంతరంగా ధ్యానం చేస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో ఆత్మసంతృప్తి, ఎన్నో అనుభవాలు ఇవన్నీ కలుగుతూ ఉండేవి. ఆ తరుణంలోనే నాకు ఆ మహిమాన్వితుడు పత్రి సార్ మాస్టర్ అందించిన రామ్తా పుస్తకం
నేను అనేక పుస్తకాలు చదివాను. మనసు పెట్టి చదివాను. ఎన్నో నావెల్స్ కూడా చదివాను. కానీ 'రామ్‌తా' పుస్తకం దగ్గరకొచ్చేటప్పటికి ఎందుకో నేను ఒక్క క్షణం అలర్ట్ అయిపోయాను. ఎందుకంటే పత్రి సార్ చెప్పింది అంటే నాకు చాలా ఇష్టమైన పదాలు. సహనమే ప్రగతి, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఈ పదాలు వింటున్నప్పుడు ఈ పదాల వెనక పరమార్థం ఏముంటుంది? ఇవి ఒక మంత్రోచ్చారణ అనిపించేవి. మరి వాటిని ఎలా ఉచ్చరించాలి? అంటే దాని వెనక భావార్థాలు ఎలా ఉంటాయి? వాటి యొక్క భావుకతని స్వీకరించినప్పుడు ఎలా ఉంటుంది అని ప్రయోగాలు చేస్తున్న క్రమంలో నాకు 'రామ్‌తా' జ్ఞానం పరిచయమైంది. ఆ పరిచయం అవ్వడం కాదు, దాన్ని ఒక 20 సంవత్సరాలుగా నా మిత్రులతో, అనేక మందితో ప్రయాణం చేస్తూ దాన్ని అవపోసన పట్టాను. ఆర్ఎస్‌సి స్కూల్‌లో ఒక స్టూడెంట్‌గా 101 అండ్ 201ని పూర్తి చేసి, ఈ అద్భుతమైన విద్యని ప్రతి మనిషికి అందించాలన్న దృక్పథంతో నేను ఫుల్ టైమ్‌గా దీంట్లో నేను కొనసాగుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈ అద్భుతమైన ఈ ప్రయాణం వెనక ఒక శాస్త్రీయమైన వివరణ ఉంది. నాకు పత్రి సార్ అంటే నేనెప్పుడూ కూడా తాను నాకు ఆది గురువు అంటే మొదటి గురువు అన్న భావనతో ఉంటాను. కానీ తాను అందించిన మార్గం అన్నది, అన్వేషణ అన్నది అద్భుతంగా ఉంటుంది. తాను ఉద్యమాన్ని ఒక చోట ఆపివేయలేదు. తాను మనందరి నుంచి ఉద్భవించాడు అన్న భావన స్వీకరించాను. అలా తాను ఆ మహనీయుడు శ్వాసకి ఎంత ప్రాధాన్యతనిచ్చాడో, అదే ఒక మాస్టర్ జర్నీలో ఆ శ్వాసకి సంజీవిని ప్రసాదించే ఓ మహిమాన్వితమైన ఉద్గ్రంథాన్ని మనకి వైట్ బుక్ ద్వారా స్వీకరించి 'రామ్‌తా' అనే తెలుగు బుక్ అన్న ఒక అస్త్రాన్నిచ్చాడు. నిజంగా దాన్ని గనక ఆధ్యాత్మికంగా లోతుల్లోకి ప్రవేశించే ప్రతి మాస్టర్ గనక అధ్యయనం చేయగలిగితే అది వేద విద్యకు మూలమని అర్థమవుతుంది. పత్రి సార్ తరచూ చెప్పేవాడు, దేహమే దేవాలయం అంటే ఏమిటి? నిజంగా దేవాలయమా? ఇది దేహాన్ని దేవాలయంలో దర్శించాలంటే ఎటువంటి జ్ఞానాన్ని నేను స్వీకరించాలి? మరి ఇవన్నీ కరెక్ట్‌గా డీకోడ్ చేయాలి అంటే, ఆ జ్ఞానాన్ని మన మదిలో నిక్షిప్తం చేసుకోవాలంటే నేనేం చేయాలి? ఈ క్రమంలో నేను 'రామ్‌తా' జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ, దాని నుంచి వచ్చే మాధుర్యాన్ని ఒక కుటుంబ వ్యవస్థగా నేను కొద్దిమందిని మేలుకొలుపుతూ ప్రయాణం చేస్తూ ఉన్నాను. అందుకే 'రామ్‌తా' విజ్ఞానం అనగానే ప్రతీది గూడా జ్ఞానం ప్లస్ అధ్యయనం. నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఓరియంటేషన్‌లో జర్నీ అవుతుంది. మనం ఎంత జ్ఞానం స్వీకరిస్తున్నాం అన్నది కాకుండా, ఆ జ్ఞానాన్ని నిరంతరం ఎలా అప్లై చేస్తున్నాం, ఎలా అప్లై చేయాలి అని చెబుతూ నడిపించే వ్యవస్థ ఒక స్కూల్‌గా ఆర్ఎస్‌సి అనేది నిలబడి ఉంది. అంటే దాన్ని గనక కరెక్ట్‌గా మనం అధ్యయనం చేయగలిగితే, మానవుడు ఇన్ని యుగాలుగా, ఇన్ని జన్మలుగా ఓ మహిమాన్వితమైన సత్యాన్ని మరిచిపోయి జీవిస్తూ, కేవలం కాలం అనే భ్రమలో అతి తక్కువ సమయంలో ముగిసిపోతున్న క్రమాన్ని డీకోడ్ చేసిన మహనీయుడు. అది ఎలా అధ్యయనం చేయాలి అని స్పష్టంగా చెప్పాడు. దేహం దేవాలయం అంటే మరి మానవ దేహములో సాంఘిక ప్రజ్ఞ, మానవత్వం యొక్క చైతన్యం మాత్రమే పోషించబడుతుంది. మరి మనలో ఉన్న దివ్యత్వం, మనలో ఉన్న సహజత్వం ఎలా మేల్కొలపాలి? నేను ఏం చేయాలి? అన్నదాన్ని సదా జ్ఞానంగా, విద్యగా మనకందించారు. దీని వెనక సార్ మూలం ఏంటంటే సార్ మేడం, ఇప్పుడు ఆర్ఎస్సి అంటే 'రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంటా? మేడం మరొకసారి చెప్పండి. 'రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంటా అది? ఆర్ఎస్సి యెస్ అంటే? మేడం. ఆర్ఎస్‌ఈ 'రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్'. అంటే ఎక్కడుందది? ఇది యూఎస్ఏ ఎల్మ్‌లో ఉంది మేడం. మనకి వెబ్‌సైట్ యూఎస్ఏలో కూడా ఉందా? ఉంది.
ఎస్ మేడం. ఎల్మ్ అన్న ప్రాంతంలో ఉంది. మనకి దీనికి వెబ్సైట్ కూడా ఉంది. www.ramta.com అని కొడితే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానికి డీటెయిల్స్ అన్ని అక్కడ ఉంటాయి. తర్వాత జేజే నైట్స్ కూడా అక్కడే ఇస్తారా ఆమె సెషన్స్? అదే స్కూల్లో మనకి టీచింగ్స్ రూపంలో నడుస్తూ ఉంటాయి. 101 ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, ఆఫ్లైన్ కోర్సెస్ ఉంటాయి. దానికి టైం టేబుల్ ఉంటుంది మేడం. దానికి నచ్చిన వాళ్ళు జాయిన్ అవుతుంటారు, అధ్యయనం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఏదైనా ఉన్నప్పుడు మీరు మన ఎండ్ ఆఫ్ టైమ్స్ లో మనం మాట్లాడుకుందాం. సో నేను అంటే చైతన్యం అన్న దాని గురించి తక్కువ టైం ఉంది కానీ ఒకసారి మీ అంతరంగంలో ఈ పాయింట్ ని కాస్త ఇన్బిల్డ్ చేస్తాను. సో నేను ప్రారంభించింది ప్రార్థనతో. అంటే ఆ ప్రార్థన యొక్క విలువని కనుక గమనించగలిగితే నా మస్తకాలయం అన్నది అది పవిత్రమైన పుస్తకాలయంలా విస్తరించబడుతుంది. రామ్తా జ్ఞానాన్ని అవపోసనబడితే మొట్టమొదటిగా అర్థమైంది శాశ్వతత్వము, అనంతతత్వము, ఫర్ ఎవర్నెస్ అండ్ అన్లిమిటెడ్నెస్. ఈ పాయింట్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. మన కాన్షియస్ ని ఎక్స్పీరియన్స్ అండ్ ఆ ఫీల్ ని అంతరంగంలో నిలబెట్టుకునే విధంగా అది మూమెంట్ అని తీసుకుంటాయి. అంటే మనలో శాశ్వతమైన అంశం ఉంది, అపరిమితమైన జ్ఞానాన్ని స్వీకరించే తత్వం కొలువై ఉంది. మానవ మస్తకాలయం అది ఒక పవిత్రమైన పుస్తకాలయం. సో అందుకే దీన్ని ఎప్పుడు కూడా ఇది మస్తిష్కమే, కానీ ఇది క్షయాన్ని పోషిస్తుంది అనుకుంటున్న మనం ఇది అక్షయాన్ని కూడా పోషిస్తుంది అని రామ్తా విజ్ఞానం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. సో బ్రెయిన్ ఈజ్ ఏ డివైన్ ఆర్కిటెక్ట్ అని చెప్పారు. అంటే ఈ మస్తిష్కాన్ని జ్ఞానంతో పోషిస్తే అది పవిత్రమైన శాశ్వతమైన జీవితాన్ని, అపరిమితమైన అనుభవాలను ప్రసాదిస్తుంది. అటువంటి మస్తకాలయాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేయాలి అంటే అది హ్యూమన్ ఇంటెలెక్చువల్ నుంచి సాధ్యం కాదు. దాన్ని వేద విద్యలాగా నిరంతరంగా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇది సుసాధ్యం అని ఆ మహిమాన్వితుడు మనకు తెలియజేశాడు. సో ఇంతటి ఉద్గ్రంథాన్ని ఇచ్చి మాస్టర్స్ ప్రపంచాన్ని మేల్కొలుపుతున్న పత్రి సార్ యొక్క ఆ దివ్య దృష్టికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే తాను ముందే చూశారు, రాబోయే తరాల్లో మాస్టర్స్ ప్రపంచమే విరాజిల్లుతుంది, గురువుల ప్రపంచం ఇక రాదు. మాస్టర్స్ గా మేల్కొనాలి అంటే ఈ ఉద్గ్రంథం అన్నది మనకి ఉపయోగపడుతుంది అని ఆ మహనీయుడు భవిష్యత్తు తరాన్ని దృష్టిలో పెట్టుకొని మనకిచ్చాడు. కాస్త దాన్ని ఎరుకతో, దృష్టికోణంతో చూడగలిగితే దాంట్లో ఓ పవిత్రమైన సత్యం మనలో కొలువై ఉంటుంది. సో దిస్ ఇస్ ద అల్టిమేట్ నాలెడ్జ్. సహనం గురించి నేను ఆలోచించాను. మరి సహనమే ప్రగతి అని చెప్పాడు. దీన్ని రామ్తా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు 35,000 సంవత్సరాల క్రితం అట్లేషన్ అండ్ లెమూరియన్ వ్యవస్థ నుంచి ఉద్భవించిన ఓ మహనీయుడు మానవత్వం యొక్క కోణాలని అధిగమించి అధిరోహణ విద్య ద్వారా ఉన్నత తలాలకు ప్రవేశించిన ఆ మహనీయుడు అప్పటి తన కుటుంబానికి, తన సైనికులకి ఇచ్చిన వాగ్దానం మేరకు మళ్ళీ ఈ రోజు ఈ ప్రస్తుత సమయంలో మళ్ళీ విచ్చేసి తన మాటను నిలబెట్టుకున్న క్రమాన్ని కనుక గమనిస్తే సహనమే ప్రగతి అంటే సో మైండ్ బ్లోయింగ్ పాయింట్ లా అనిపించింది. అంటే దీన్ని నేను అంటే పత్రి సార్ అందించిన జ్ఞానాన్ని నేను రామ్తా విద్యతో నేను అనుసంధానం చేసి చూశాను. ఎస్, మనం మాస్టర్స్ గా విరాజిల్లాలి. అప్పుడే ఆ సత్యం మేల్కొంటుంది. సత్యం పరిణితి యొక్క స్థాయి పెరిగే కొద్దీ మనలో చైతన్యం విస్తృతం అవుతుంది అని ఆ మహనీయుడు మనకు తెలియజేశాడు. మరి రామ్తా జ్ఞానాన్ని ఎలా అధ్యయనం చేయాలి, ఎలా డీకోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం విద్యార్థిగా మారాలి. నిత్య విద్యార్థిగా మారినప్పుడు మాత్రమే
ఆ విలువైన సత్యాలు మనలో మేలుకొంటాయి. తాను దాన్ని 4 కార్నర్ స్టోన్స్ గా చెప్పారు మాస్టర్. రామ్తా జ్ఞానాన్ని పూర్తిగా తాను అందించిన మొత్తం శాస్త్రాన్ని తాను 4 పిల్లర్స్ గా అందించారన్న. సాక్షాత్తు దైవానివి నీవే, నేనే దైవాన్ని, వీఆర్ ఆల్ గాడ్స్ అని పత్రి సార్ ఎప్పుడు అనేవాడు. అంటే రాబోయే రోజుల్లో ఒక మాస్టర్ గా అవతరించి దీన్ని అధ్యయనం చేయండి అని తెలియకుండా దాన్ని ప్రబోధానుసారం ఒక పాయింట్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ద ఎఫర్మేటివ్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్. నువ్వు దైవానివి, సాక్షాత్తు దైవానివి నీవే, వీఆర్ ఆల్ గాడ్స్. హౌ టు కనెక్ట్ దట్ అన్న దాన్ని కనుక కరెక్ట్ గా గమనిస్తే, బీ హోల్డ్ గాడ్ అంటే ఐఆమ్ గాడ్ టు బీ హోల్డ్ గాడ్ మధ్య మాస్టర్ జర్నీ ఉంటుంది. నేను దైవాన్ని అనుకోవడం కాదు, నేను దైవాన్ని అంటే సృష్టికర్తగా వ్యవహరించడం అన్న పదం మరొక్కసారి మూమెంట్ తీసుకుంటుంది. అంటే నేను నిరంతరంగా నేను సృష్టికర్తగా వ్యవహరించాలి. ధ్యానాన్ని జ్ఞానంతో అనుసంధానం చేయగలిగితే మనలో పవిత్రమైన కర్తవ్యం మేల్కొంటుంది. అందుకే మాస్టరు డే క్రియేషన్స్ గురించి చెప్తాడు. నాయన, రోజుని మేల్కొల్పే క్రమంలో నువ్వు వ్యక్తిత్వం యొక్క చైతన్యముతో మేల్కొంటున్న నీకు ఆ భగవంతుని యొక్క చైతన్యాన్ని నువ్వు గనక కనెక్ట్ చేసుకోగలిగితే ఆ రోజు పవిత్రంగా విరాజిల్లుతుంది. రోజుని సృష్టించలేని వాడివి భవిష్యత్తుని ఎలా నిర్మించగలవు? మ్యూట్ చేసుకోండి సార్ మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి. ఓకే చెప్పండి సార్. ఓకే, అలర్ట్ గా ఉండండి మీరు. నేను జస్ట్ పిన్ పాయింట్స్ అందిస్తున్నాను, ఎందుకంటే ఎంతో మంది మహనీయులు ఈ ప్రపంచంలో తమ విలువైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. సో ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ బ్రిడ్జ్ కాన్షియస్, శివ చైతన్యం మీద మాత్రమే నేను ఫోకస్ చేసి మాట్లాడుతున్నాను. సో మన చైతన్యాన్ని 2 భాగాలుగా విస్తరిస్తే మానవ చైతన్యము, దివ్య చైతన్యం. పాత్రదారుడు. పాత్రగా జీవిస్తున్న నేను పాత్రదారుడుగా అవతరించాలి అంటే నేను బ్రిడ్జ్ కాన్షియస్ తో కనెక్ట్ కావాలి. అంటే శివ చైతన్యంతో నేను అనుసంధానం కావాలి. మరి ఆ శివ చైతన్యాన్ని గురించి ఆ మహనీయుడు, ఆ తండ్రి మనకు తెలియజేసిన అంశం, నువ్వు దైవానివి అన్నప్పుడు దట్ ఈస్ నాట్ ఎ వర్డ్, దట్ ఈస్ అ ఇన్బిల్డ్ ఇంట్యూషన్ వాయిస్. దాన్ని అర్థం చేసుకోవాలి. దాని లోతుల్లోకి వెళ్ళి సమగ్రమైన సమాచారాన్ని వెలికి తీయాలి అంటే దానికి ఇంకొక పాయింట్ ని యాడ్ చేశాడు. సో మేక్ నోన్ ద అన్నోన్. అవ్యక్తంగా ఉన్న ఆ అనంత దివ్యత్వాన్ని వెలికి తీసి వ్యక్తీకరించే సామర్థ్యం కేవలం ఆ భగవంతుడికి మాత్రమే ఉంటుంది. అంటే నీలో అనంతమైన ప్రజ్ఞ అవ్యక్తముగా కొలువై ఉంది. అందుకే శూన్యానికి దైవానికి మధ్య ఒక రిలేషన్ ని గమనించగలిగితే దాన్ని ఆ కాన్షియస్ ని వాయిడ్స్ కాంటంప్లేషన్ కి చైల్డ్ గా అభివర్ణించాడు. అంటే శూన్యం అంతర్ముఖత్వం సాధించినప్పుడు ఆ స్వయంభూతత్వం నుంచి ఉద్భవించిన ఓ జ్ఞాన పుత్రికే చైతన్యము అని ఆ తండ్రి ఒక అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. సో అటువంటి చైతన్యం యొక్క ఓ మహిమాన్వితమైన సాగరంలో మనం అనేక జన్మలుగా, అనేక యుగాలుగా మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మరి చైతన్యము అనగానే శక్తి ఇమీడియట్ గా కనెక్ట్ అవుతుంది. దీన్ని 3rd పాయింట్ గా మనకు అందించాడు. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ నేచర్ ఆఫ్ రియాలిటీ. చైతన్యము మరియు శక్తి, శివుడు పార్వతి
ఈ రెండింటిని విడదీయడం కుదరదు. ఒకటి మరొక దానిలో అంతర్భాగంగా కొనసాగుతుంది. దీన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే మన ప్రకృతిలో ఉన్న సముద్రాన్ని గనక గమనిస్తే సముద్రం చైతన్యానికి ప్రతీక. దానిలో ఉద్భవించే ప్రతి అల శక్తికి ప్రతీక. ఆ రెండింటి యొక్క సంగమమే వాస్తవిక సృష్టి అని, అంటే ఆ కరెక్ట్ డెఫినేషన్ గనక అర్థమవుతే మనం ఓ డే క్రియేషన్ లో, ఫోకస్ లో, థాట్ ఫామ్ లో మనం స్ట్రాంగ్ అవుతాం. అంటే నాలెడ్జ్ ని ఎప్పుడు కూడా విద్యలాగా నిరంతరంగా నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే మన కాన్షియస్ అనేది ఎప్పుడు నిరంతరంగా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మెంట్ ఫర్ కాన్షియస్? ఐ ఆమ్ కాన్షియస్. దాన్ని సింపుల్ గా అర్థం చేసుకుంటే, సో ఐ ఆమ్ ద కాన్షియస్, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనర్జీ. అంటే నేనే చైతన్యాన్ని. అంటే నేను చైతన్యాన్ని అని చెప్తున్నానంటే నేను అంటే ఎవరు? ఇక్కడ ఎప్పుడు మనకి ఈ పరిప్రశ్న ఉదయిస్తూనే ఉంటది. పాత్రగా ఉన్న నేనా? ఆ పాత్రను గమనిస్తున్న పాత్రదారుణ్ణి అయిన నేనా? అంటే ఇక్కడ నిజం కాని నేను, నిజమైన నేను, పాత్రని నేను, పాత్రదారుని నేను. అంటే రామ్తా విజ్ఞానం ఎప్పుడు కూడా మనలో ఈ సపరేషన్ పెంచుద్ది. వీఆర్ క్యారెక్టర్, వీఆర్ హ్యాండ్లింగ్ ద క్యారెక్టర్. మనం క్యారెక్టర్స్మే, బట్ డైరెక్టర్స్ గా మారినప్పుడే మనలో నిజమైన నేను యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. క్యారెక్టర్ ని, డైరెక్టర్ ని సపరేట్ చేయమన్నది వేద విద్యను నిరంతరంగా జ్ఞాన ప్రవాహంలా స్వీకరించినప్పుడు మనలో ఈ సపరేషన్ అన్న పాయింట్ కనపడుతుంది. అంటే ఒక డైరెక్టర్ స్థాయి నుంచి మాత్రమే మనం ఒక క్రియేషన్ ని మూమెంట్ చేయగలం. నేను సృష్టికర్తగా అవతరించాలి అంటే నేను డైరెక్టర్ గా మారాలి. అంటే ఇది కోర్ పాయింట్స్ చెప్తున్నాను మీ అందరికీ కూడా. డైరెక్టర్ గా మారాలంటే ఎస్, ఐఎమ్ నాట్ ఎ క్యారెక్టర్, ఐఎమ్ హోల్డింగ్ ద క్యారెక్టర్. ఈ పాయింట్ అర్థమైనప్పుడు ఐఆమ్ అన్న సెన్స్ మూమెంట్ అని తీసుకుంటుంది. ఐఆమ్ మీన్స్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐఆమ్. ఈ పాయింట్ అర్థం చేసుకుంటున్న కొద్దీ మనలో ఆ క్రియేషన్ లెవెల్ అనేది మూమెంట్ అని తీసుకుంటాయి. మనలో ఆ బ్రిడ్జ్ కాన్షియస్ శివ చైతన్యంలో నిలబెట్టి ఉంచుతాయి. అంటే శివ చైతన్యంలో నిలబడి ఉండడం వల్ల ఉన్నతమైన చైతన్యాన్ని స్వీకరించవచ్చు, ఉన్న చైతన్యాన్ని కూడా అనుభవించవచ్చు. 1, 2, 3 స్థితులు ఉన్న చైతన్యం, 5, 6, 7 స్థితులు ఉన్నతమైన చైతన్యం. నేను వర్తమానంలో కొలువయ్యున్నాను. అందుకే నేను శివ స్వరూపాన్ని అని అంగీకరించగలిగితే నేను మధ్య మార్గంగా శివస్వరూపంగా కొలువయ్యున్న నేను ఉన్నత చైతన్యాన్ని హ్యాండిల్ చేయగలను, ఉన్న చైతన్యంలో పరిణితి సాధించగలను అన్న మూలాన్ని మనం స్వీకరించవచ్చు. అందుకే పత్రి సార్ ఇప్పుడు కూడా మధ్య మార్గం ఈ పాయింట్ ఎప్పుడు చెప్తుంటారు. దాన్ని రామ్తా పరిభాష నుంచి దాన్ని స్వీకరించి నిరంతరంగా అధ్యయనం చేయడం ద్వారా మనం క్రియేటర్స్ గా అవతరిస్తాం. సో మనందరం ఆ మాస్టర్ యొక్క అడుగుజాడల్ని భవిష్యత్ తరాలకి అందిస్తున్న క్రమంలో ఆ శక్తి స్థలంకి ఆ బంగారు తల్లు మంచి ఫోకస్ చేశారు. ఎస్, ఇట్ ఈస్ అల్టిమేట్. భవిష్యత్ తరాలకి మన ఉనికిని తెలియచేయాలి అంటే మనం ఒక ఉద్యమంగా మారి ఈ ప్రయాణాన్ని స్వీకరించాలి. స్వీకరించడానికి అద్భుతమైన ఉద్గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో తలమానికమైనది, శిఖరాగ్ర సత్యాన్ని మేలుకొలిపే అద్వితీయమైన గ్రంథమే రామ్తా విజ్ఞానం. దీన్ని కరెక్ట్ గా మనం అధ్యయనం చేయగలిగితే మనం మాస్టర్స్ గా విరాజిల్లుతాం. అంటే క్రియేటర్స్ అన్న పాయింట్ లో ఎక్స్ట్రీమ్ కాన్షియస్ ని ఎక్స్పీరియన్స్ చేయగలం. ఇది మనకి ఆ థర్డ్ పాయింట్ లో కనపడుతుంది. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ నేచర్ ఆఫ్ రియాలిటీ. చైతన్యము, శక్తి యొక్క మేలు కలయికే వాస్తవిక సృష్టి. ఒక పదార్థం ఉంది అంటే దాని వెనుక చైతన్యము, ఓ మహనీయుడు దర్శించిన శక్తి క్షేత్రము, ఈ రెండింటి యొక్క మేళవింపు నుంచే పదార్థము అన్నది
పరిణితి సాధించింది. అంటే వృక్ష జాతి, జంతు జాతి ఇలా అనేక రకమైన విలువైన జీవజాతుల్ని గమనిస్తున్నాము అంటే అక్కడ భగవంతుని యొక్క దృష్టికోణం, తాను దర్శించాలన్న దివ్య శక్తి క్షేత్రాలు 2 కొలువై ఉన్నాయి. అందుకే రామతత్వం ద్వారా మనలో దృష్టిపదం, దృక్పథం 2 మారతాయి. ఎప్పుడైతే మనలో ఆ దృష్టిపదం, దృక్పథం 2 మారుతుంటాయో మన అడుగులు ఎప్పుడు కూడా విజయ పదంలో ఉంటాయి. విజయ పదం అన్నది చైతన్యాన్ని బలోపేతం చేస్తుంది. అంటే గెలుపు, ఓటమిని సమన్వయం అన్న దృష్టితో దర్శించడం. ఓటమిలో పాఠాన్ని, గెలుపులో ప్రయాణాన్ని ఆస్వాదించడమే విజయ సంకేతం. ఇది ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాలి, ముందు తరాలకి నేర్పించాలి. విజయం అంటే ఏమిటి? ఓ శ్రీరామచంద్రుడు పట్టాభిషేకాన్ని అలంకరించాడు అంటే తాను చేసిన ప్రయాణం అది అద్వితీయం, మహిమాన్వితం. తాను బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్న తాను ఒక జాతిని ఉద్ధరించే క్రమంలో మానవ జాతిని అంటే వానరులుగా ఉన్న ఆ లో ఫ్రీక్వెన్సీని పెంచడం కోసం వాళ్ళకి జ్ఞానాన్ని, ప్రయాణాన్ని పూర్తి అందించి వాళ్ళలో ఓ మహిమాన్వితమైన సత్యాన్ని మేలుకొల్పడం ద్వారా సముద్రతత్వం మీద వారధిని నిర్మించారు. అదేవిధంగా మనలో ఒక మాస్టరీ కోణం గనక మేల్కొంటే ఆ రామచంద్రుడు మేల్కొంటాడు. రామం అంటే దైవం. ఆ రామతత్వంలో మనం రమించగలిగితే, ఆ కాన్షియస్ ని మనం కరెక్ట్ గా కనెక్ట్ కాగలిగితే, సృష్టికర్తగా వ్యవహరించగలిగితే ఆ మానవత్వం యొక్క పరిధిని అవలీలలుగా అధిగమించగలం. మనం వారధులుగా, రథసారథులుగా మారగలం. అందుకే ఆ పట్టాభిషేకంలో ఉన్న అమూల్యమైన సమగ్రమైన సమాచారం విజయం. రామ్తా పాయింట్ ఆఫ్ వ్యూలో 4th కార్నర్ స్టోన్ కాంకరింగ్ ఆఫ్ మైసెల్ఫ్. నన్ను నేను జయించుకోవడం అంటే విజయాన్ని ఆస్వాదించడం. విజయంలో ఖచ్చితంగా 2 అంశాలు కొలువై ఉంటాయి. గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. సో ఈ రామతత్వాన్ని నిరంతరంగా అధ్యయనం చేయడం ద్వారా ఎన్నిసార్లు ఓటమి చవి చూసినా నేను మళ్ళీ నిలబడి పోరాటం చేస్తాను అన్న ఆలోచన మనల్ని ఉన్నత చైతన్యంలో నిలబెట్టి ఉంచుతుంది. నేను ఎన్నిసార్లు గెలిచినా ఆ గెలుపుని 10 మందికి, మహనీయులకి, భవిష్యత్ తరాలకి స్ఫూర్తిని అందిస్తాను అన్నప్పుడు కూడా మనలో చైతన్యం ఉత్తమ స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో నిలబడి ఉంటుంది అని ఆ మహనీయుడు మనకి స్పష్టంగా తెలియజేశారు. ఇది రామ్తా జ్ఞానంలో ఈ 4 పాయింట్స్ అండి. ఈ 4 పాయింట్స్ మీదే తాను చెప్తున్న సబ్జెక్ట్ అంతా కూడా రొటీన్ గా, రిపిటేషన్ గా ఉన్నట్లుగా ఉంటుంది. బట్ వర్తమానాన్ని మేల్కొలుపుతూ ఉంటుంది. రామ్తా జ్ఞానంలో తాను అందించిన విద్యలో నువ్వు ఏ పాయింట్ తో కనెక్ట్ అయినా వీఆర్ కనెక్టింగ్ విత్ నౌ. వర్తమానంతో మనం పోషించబడతాం. వర్తమానం అన్నది కాలాతీతం. ఇది శివ చైతన్యంలోకి ప్రవేశిస్తున్న మహనీయులకి ఈ పాయింట్ తో అనుబంధం ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ మనం చేయగలం. ఎప్పుడు చేయగలం అంటే నిరంతరంగా జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ, దానికి ధ్యానాన్ని అనుసంధానం చేస్తూ ప్రయాణం చేసినప్పుడు ఎవ్రీడే రిఫ్రెష్మెంట్ తో మనం స్టార్ట్ అవుతాం. అందుకే వైట్ బుక్ అన్న ప్రతిసారి కూడా మన జీవితం నిత్య విద్యార్థిగా మనం తెల్ల కాగితంలా నిత్యం పరివర్తనను ఆకాంక్షించే వాళ్ళుగా శిష్యరిక వ్యవస్థతో మేల్కొనాలి. మనలో ఉన్న మాస్టర్నెస్ గురుతత్వం యొక్క బాధ్యతను స్వీకరిస్తుంది. దీన్ని కరెక్ట్ గా అవపోసన పట్టిన నాడు మనల్ని ఉద్ధరింపజేసే జ్ఞానం మహాప్రజ్ఞగా, ఓ మహాతండ్రిగా నాలోనే కొలువై ఉంది అన్న విజ్ఞత వికసిస్తుంది. ఇది అర్థం చేసుకున్న నాడు
మన ఉద్యమాలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. ఆ మహనీయుడు తిరిగిన ఈ భూతలం ఉద్ధరించబడాలి అంటే మనందరి బాధ్యతని మనం గుర్తించాలి. మనందరం మాస్టర్స్ గా అవతరించాలి. అంటే సృష్టికర్తలుగా వ్యవహరించాలి. అప్పుడే మన మన అందరి ఆత్మ బంధువుల యొక్క అడుగులన్నీ కూడా సత్యయుగానికి నాంది పలుకుతాయి. ఇది నగ్న సత్యం. దీన్ని ఎంతెంతగా ఆస్వాదించాలి అంటే నిరంతర జ్ఞానంతో పోషించబడే ఈ దేహం దేవాలయంలా విరాజిల్లుతుంది. దీన్ని మాస్టర్ స్పష్టంగా చెప్పాడు. సో వీఆర్ ఇన్ బైనరీ మైండ్, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ చేంజింగ్ ఎనలాజికల్ స్టేజ్, వీ కెన్ డూ ఎనీథింగ్. అంటే బైనరీ సిస్టమ్ నుంచి ఎనలాజికల్ సిస్టంలోకి మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగితే, అంటే ఈ సిస్టమ్ అలా రన్ చేస్తుంది మనం. ఆ ఫోకస్ లెవెల్ అంత అద్భుతంగా ఉంటాయి. అలా చేసుకోగలిగితే మానవాళికి సహృదయంతో ఓ మార్గాన్ని ఏర్పరిచిన వాళ్ళం మనం అవుతాం. నిజంగా మనందరం కూడా, అందరూ, నేను గమనిస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పత్రి సార్ అందరిలో మేలుకొన్నాడు అన్న విషయం మరొక్కసారి రుజువవుతుంది. తాను ఆనాడే దర్శించి ఈ ఉద్గ్రంథాన్ని మనకిచ్చాడు. అంటే రాబోయే రోజుల్లో మీరందరూ ఒక యూనిటీగా, సమిష్టిగా కృషి చేసినప్పుడు ఒక మంచి యుగాన్ని ప్రారంభిస్తారు. అందుకే రామ్త జ్ఞానంలో సువర్ణాధ్యాయం అన్నది పెద్దపీట వేస్తుంది. ఫస్ట్ టాపిక్ అది ఇచ్చడం, సువర్ణాధ్యాయం. నాయన, నువ్వు సాక్షాత్తు దైవానివి, నీలో దివ్యత్వం మేలుకుంటే ఈ సృష్టి, ఈ భూతల్లి అద్భుతంగా రమిస్తుంది. తాను ఇంతకాలముగా, ఇన్ని యుగాలుగా ఒక మాస్టర్ వ్యవస్థ కోసం ఎదురు చూస్తుంది. అది అందుకున్న నాడు మన అందరం, మీతో పాటు ఉన్న మేము ఒక కాన్షియస్ నుంచి వర్క్ చేస్తున్నాం. మీరు ఈ క్షేత్రం నుంచి పనిచేస్తున్నారు. మనం గెట్ టుగెదర్ వర్క్ కనుక చేసుకోగలిగితే మనం అనుకున్న ఫలితాలని, మనం అనుకున్న యుగాలని దర్శించగలం. కాంతిలోక వాసులతో మనం స్నేహాన్ని పెంపొందించుకోగలం. మనలాగా ఆలోచించే, అంటే మన భవిష్యవాణితో ఆలోచించే ఎంతో ఎంతో మంది స్నేహితులు మనకి ఎన్నో తలాల్లో కొలువై ఉన్నారు. రామ్తా మాస్టర్ యొక్క క్లాసెస్ కి అనేక తలాల నుంచి వచ్చి వాళ్ళు వింటూ ఉంటారన్నమాట. సో సో ఆ రామ్తా విజ్ఞానం అనేది కేవలం ఒక భూతలానికి సంబంధించింది కాదు, అది విశ్వవ్యాప్తంగా విరాజిల్లేది. ఇది ఎవరు గుర్తించారంటే పత్రి సార్ ఆనాడే గుర్తించాడు. అందుకే ఆ మహనీయుడికి నేను వేల సార్లు కూడా నేను నమస్కరించుకుంటూ ఉంటాను. అంటే ఒక మామూలు వ్యక్తులుగా ఉన్న నేను, సో ఈరోజు ఈ జ్ఞానంలో కాస్త అడుగులు వేయగలుగుతున్నానంటే వాళ్ళు పెట్టిన భిక్ష అమ్మ ఇది. ఆ బుక్ లేకపోతే మనం కామన్ మెన్స్ లో ఉండేవాళ్ళం, ఏదో రొటీన్ లైఫ్ లో ఉంటూ సో కుటుంబ పరంగా ఉండిపోయేవాడు. కానీ ఎన్నో ఉద్గ్రంథాలను అందించి మనలో ఒక సత్యాన్ని మేలుకొల్పిన ఆ మహనీయుడికి ఎన్ని చెప్పినా తక్కువ అవుతుంది అసలు. అందుకే నేను ఎప్పుడు కూడా ఆ మాస్టర్ని ఎప్పుడు కూడా నా అంతరంగంలో నిక్షిప్తమే చేసుకుంటాను. కానీ ప్రయాణంలో ఎప్పుడు కూడా ఒక పాయింట్ నేర్పిస్తాడు. డోంట్ ఫాలో మాస్టర్ ఫుట్ ప్రింట్స్. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ మనం ఫాలో చేయకూడదు. వాళ్ళ స్ఫూర్తిని స్వీకరించాలి. వాళ్ళ స్ఫూర్తిని స్వీకరించి మనకంటూ ఒక రహదారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రహదారే మనకి సత్య మార్గం అవుతుంది. ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్ అమ్మా. ఆ బేసిక్ పాయింట్స్ తో అలంకరించబడ ఈ మస్తిష్కము ఎల్లో బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ గాడ్ బ్రెయిన్ తో అనుసంధానం అవుతూ ఆ న్యూరోనెట్ ప్రోగ్రామ్ అంతా కూడా యాక్టివేషన్ మోడ్ లోకి వస్తుంది. అంటే జ్ఞాన జ్యోతిగా అవతరిస్తుంది. మస్తిష్కము జ్ఞానంతో పోషించబడ్డప్పుడు అది జ్ఞాన జ్యోతిగా విరాజిల్లుతుంది. ఆ జ్ఞాన జ్యోతి బాహ్యంలో లేదు నాయన. నువ్వు అంతరంగంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, వేద విద్యతో నువ్వు రమిస్తున్నప్పుడు నీలో ఉద్భవించే ఆ జ్ఞాన జ్యోతిని దర్శించాలనే ఎన్నో యుగాలుగా, ఎన్నో తరాలుగా నువ్వు పరితపిస్తున్నావు. ఈ జ్ఞానాన్ని అధ్యయనం చెయ్యి. అది ఒక రోజులో వచ్చేది కాదు, వన్ డేలో వచ్చేది ఏది ఉండదు. నిరంతరంగా ప్రయాణం చేసి నిలకడ స్వభావంతో మనం స్వీకరించగలిగితే ఈ సత్యం మనలో మేల్కొని
సత్యనారాయణ యొక్క అవతారాన్ని మనకు అందిస్తుంది. ఈ సత్యాన్ని మనకు అందించారు. దీన్ని అధ్యయనం చేయడం అనేది నేను అద్భుతంగా స్వీకరిస్తాను. అందుకే నేను ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బాధ్యతగా స్వీకరిస్తాను. మన స్కూల్ కూడా అదే చెప్తుంది. ఒక జ్ఞానాన్ని ప్రబోధించావు అంటే కొంతకాలం వాళ్ళతో జర్నీ చేయాలి. ఎందుకంటే ఆత్మ ఎంతో ఆకలితో ఉన్న ప్రపంచంలో ఉన్న దాని వెనక కొంత మనం వాళ్ళకి వాలంటరీగా సేవ చేయగలగాలి. వాళ్ళకి కొంతకాలం నడిపించగలగాలి. ఎందుకంటే వ్యక్తిత్వం యొక్క వినూత్నమైన తీరుతెన్నుల్ని అర్థం చేసుకోవాలి అంటే మాస్టర్గా మేల్కొన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ వ్యక్తిత్వం యొక్క తీరుతెన్నుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే దెన్ స్టార్ట్ యువర్ జర్నీ. డే 1 లో నుంచే స్టార్ట్ చేయాలి. అర్థమైంది, స్ఫూర్తి కలిగింది, స్టార్ట్ ఇమీడియట్ జర్నీ. ఆ పాయింట్ అర్థమవుతుంది. ఈ పాయింట్ ని మనకు అందిస్తున్న క్రమంలో ఆ మహనీయులు మనకెంతో అద్భుతమైన శాస్త్రాలను అందించారు. దాంట్లో శివ చైతన్యం అత్యంత సర్వోత్కృష్టమైనది. అంటే మనం శివస్వరూపులం అన్న పదమే కాదు, దాని వెనుక భావాన్ని గనక స్వీకరించగలిగితే మానవత్వాన్ని అధిగమించి శివుడిగా అవతరించాలి అంటే మనం మానసిక క్షేత్రాన్ని, శారీరక క్షేత్రాన్ని, బుద్ధి క్షేత్రాన్ని ఆ భగవంతుని హృదయానికి శరణాగతి ఒప్పించగలగాలి. ఆ శరణాగతిలో ఉంచగలగాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది చైతన్యం యొక్క ఉద్ధరణ. అంటే డెడికేటేషన్ అంటాం. మనసు, బుద్ధి, శరీరాన్ని ఆ భగవత్ క్షేత్రానికి శరణాగతి వహించినప్పుడు భగవంతుడు బాధ్యత వహిస్తాడు. మన ఇంటలెక్చువల్ నాలెడ్జ్ లో నుంచి మస్తిష్కం యొక్క ఉద్ధరణ ఎప్పటికీ జరగదు. ఆ దివ్యత్వాన్ని, ఆ భగవతత్వాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించినప్పుడు, విశ్వాసమే నా ప్రామాణికం అన్న సత్యాన్ని స్వీకరించినప్పుడు మనలో సత్యనారాయణుడు మేలుకొని ఆ నారాయణుడు మనకి అభయహస్తాన్ని అందిస్తాడు అని చెప్పిన ఓ దివ్య గ్రంథం అది. అంటే ఇవన్నీ నేను ఈ పాయింట్స్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నానంటే, సో అందరం మన జర్నీలో ఉంది. మనం ఇంకా పర్ఫెక్ట్ గా దీన్ని ఉద్యమంలా స్వీకరిస్తే మనందరం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మనందరం కూడా మనం అనుకున్న విజయాన్ని అతి త్వరగా సొంతం చేసుకుంటాము అని ఆ శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే మనందరికీ వేదాలని అధ్యయనం చేయాలంటుంది. కానీ వేదాలను అధ్యయనం చేయాలంటే సరైన గురువులు, సరైన సమయం కేటాయించాలి. కానీ నేను ఎప్పుడు మా కుటుంబానికి తెలియజేస్తూ ఉంటాను, పర్వాలేదమ్మా, రామ్తా అందించిన ఈ 4 పిల్లర్స్ ని గనక కనెక్ట్ అవుతూ నిత్యం ఒక క్రియేటర్ గా వ్యవహరించినట్లయితే మనం కూడా ఇటువంటి ఫలితాలు అందుకుంటాం. మనలో ఒక ఋషీశ్వర తత్వం మేల్కొంటుంది. అది అలవాటు కావాలి. మనం ఉన్నది సంసార యోగంలో. సంసార యోగం అన్నది మహా నిర్వాణానికి నాంది పలుకుతుంది. అంటే ఇక్కడే మనకి అన్ని జోన్స్ కంఫర్ట్ గా ఉంటాయి. అంటే టాస్కింగ్ ఎక్కువ ఉంటుంది, ఆబ్జెక్షన్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలంటే మనం క్రియేటర్స్ గా మారాలి. అందుకే ఫస్ట్ పాయింట్, యు ఆర్ ఎ క్రియేటర్. యువర్ గాడ్ మీన్స్ యువర్ క్రియేటర్. నేను భగవంతుడిని అంటే ఈ రోజు సృష్టికర్తగా వ్యవహరించాలి. నేను ఎప్పుడో ఏదో సాధిస్తానన్నది కాదు, ఈ రోజుని సృష్టించడంలో నేను మేల్కొని ఉంటూ ఎరుకతో జీవించగలిగితే అది సుసాధ్యం అవుతుంది. అంటే కారణ రూప జగత్తులో నుంచి మనం ప్రయాణం చేసినంత వరకు పరిమిత జగత్తును మాత్రమే దర్శిస్తాం. ఇది లో కాన్షియస్, లో ఫ్రీక్వెన్సీ అంటే. అలా కాకుండా పరమార్థాన్ని స్వీకరిస్తూ, పరమ సత్యం యొక్క జ్ఞానాన్ని స్వీకరిస్తూ అది నిరంతరంగా పంచభూతాలతో అప్లై చేసుకోగలిగితే మనం విశ్వేశ్వరులుగా, విశ్వ చైతన్యానికి మూలంగా మారుతాం. ఒక వ్యక్తిని మాత్రమే చూస్తాం, గుణాన్ని మాత్రమే చూస్తాం. కానీ ఆ వ్యక్తిలో గుణాతీతంగా ఉన్న దివ్యత్వాన్ని దర్శించగలగాలంటే మన దృక్పథం మారాలి. ఇది ఎలా సాధ్యమవుతుంటే వేద విద్య ద్వారా. నరుడిలో ఉన్న నారాయణ్ని చూడాలి అంటే విద్య అనుష్ఠానం కావాలి. అంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఇన్బిల్ట్ కావాలి. ఇప్పుడు మనలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అన్ని కూడా రీయాక్టివేట్ అవుతాయి, రీకనెక్ట్ అవుతాయి. అంటే దాని దృష్టిపదం అంట. ఆ దృష్టిపదం మారుతున్న కొద్దీ మనలో సూక్ష్మత
వికసించి అది మనకి మోక్షాన్ని అందిస్తుంది అని విలువైన అంశాలని మనకి ప్రబోధించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆ మహనీయుడు మనకి తెలియచేస్తూ నేర్పిస్తుందన్నమాట. ఎప్పుడు కూడా మాస్టర్ తాను చెప్పే పాయింట్, ఒక్క పాయింట్ అయినా నేను జ్ఞానాన్ని ప్రబోధిస్తూనే ఉంటాను. ఎందుకు? ఇది శాశ్వతమైనది. నీలో చిరంజీవి తత్వాన్ని మేల్కొల్పేది. కానీ నువ్వు కొద్దిగా నేర్చుకుంటూ దాన్ని అప్లికేషన్‌లో తీసుకెళ్ళు. జ్ఞానము ప్లస్ అనుష్ఠానం. నువ్వు జ్ఞానాన్ని ఎంత తీసుకున్నా దాన్ని అప్లై చేయగలగాలి. అప్లికేషన్ ఓరియంటేషన్ నాలెడ్జ్‌గా స్వీకరిస్తే అది ఏదో ఒక రోజు అది మూమెంట్‌ని తీసుకుంటది. వ్యక్తిత్వము 200 సంవత్సరాలు జీవించాలంటే ఇమ్మీడియేట్‌గా అది పెద్దగా ఆసక్తి చూపించదు. అంటే ఎక్కువ కాలం జీవించాలన్నది వ్యామోహం నుంచి ఉద్భవించింది కాదు. భగవంతుని రచన నుంచి ఉద్భవించిన ఈ దేవాలయాన్ని మనం పరిశీలించగలిగితే ఇది దేహం కాదు, ఇది దేవాలయం. ఇది కాంతి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న వ్యవస్థ. దీని యొక్క ఫ్రీక్వెన్సీని మార్చుకోగలిగితే ఇది పదార్థంగా కాకుండా కాంతి క్షేత్రంగా విరాజిల్లుతుంది అనే అధిరోహణ యొక్క విద్యని ఈ భూతలానికి ఆనాడే అందించిన మహనీయుడే ఆ శ్రీరామచంద్రుడు. తాను ఓ ప్రత్యక్ష గురువుగా మనందరికీ ఈ ఇలాతనంలో ఈ జ్ఞానాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు. ఎంతంటే మానవాళి మీద ఉన్న ప్రేమ అది మహిమాన్వితం. ఇప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. ఆ రోజు సైనికులుగా ఉన్న మీకు మాట ఇచ్చాను. మీ మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమతో ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. సదా స్వీకరించండి. ఇది సరైన సమయం. ఈ సమయాన్ని దాటిపోతే ఇక ఎప్పుడు అందుకుంటారో. కాబట్టి ఈ జన్మని ఈ సత్యానికి అంకితం చేయండి. మీరు మీరు కోరుకున్నవన్నీ పొందుతారు. ఇంకా ఉత్తమమైన అనుభవాల్ని అందుకొని తీరుతారు అని ఆ మహనీయుడు మనకి శాస్త్రాన్ని అద్భుతంగా అందించారు. దీంట్లో ఏది ఉపమానం కనపడదు. నువ్వు ఎంత విలువైన వాడివి, నీ సంకల్పం ఎంత విలువైనది, నీ సంకల్పాలు కేవలం ఆ మానవత్వం యొక్క పరిధిలో, సాంఘిక యొక్క పరిధిలో మాత్రమే ఉన్నాయి. కాస్త ఉన్నతమైన పరిధిలోకి నువ్వు తీసుకువెళ్ళగలిగితే నువ్వు ఉత్తమమైన ఫలితాల్ని, ఉత్తమమైన అనుభవాలని అందుకొని తీరుతావు అని ఆ మహనీయుడు చెప్పాడు. మరొక్కసారి చెప్తున్నాను. ఇంతటి ఉద్గ్రంథాన్ని మనకి అందిస్తూ మనలో మాస్టర్ వ్యవస్థను నెలకొల్పాడంటే ఆనాడే పత్రి సార్ దివ్య దృష్టితో ఈ రోజుని దర్శించాడు అని నేను భావిస్తున్నాను. భావించడం కాదు, ఇది సత్యం. అందుకే మనం ఈరోజు కలిసాం. ఇది యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కాదు, ఇది భగవత్ సంకల్పితం. మనందరి కలయికలకు యాదృచ్ఛికం అన్నది ఉండదు. ఇది భగవత్ సంకల్పితం. మనం కలయికలో ఉన్న ప్రతి క్షణం విలువైనదే. ఆ విలువైన క్షణాల్లో మనందరిలో ఉన్న ఈ అటెన్షన్ సత్యయుగానికి నాంది పలుకుతుంది. మనం సత్యయుగ వాసులం, శాంతి వాసులం. ఈ భూతలానికి విచ్చేసి అనేక ఆటలు ఆడి అవి పరిపూర్ణం అయిన క్రమంలో మనం ఎవల్యూషన్ అనే ప్రాసెస్ లో నిలబడి ఉన్న వాళ్ళం. దీన్ని గుర్తించగలిగితే మనం సదా అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని సరళంగా స్వీకరించవచ్చు. మాస్టర్ ఎప్పుడు తేలిక పదాలతో చెప్తాడు. మనకి మాతృభాషలో ఇంకా చెప్పుకోవడం అది మనందరి అదృష్టం. ఈ తెలుగు భాషలో నేను ఇలా చెప్పగలుగుతున్నా అంటే బహుశా ఆ జ్ఞానం అందించిన స్ఫూర్తి. ఇదందరికీ మీ అందరికీ నేను చెప్పగలుగుతున్నా అంటే దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక కలయికలో ఏదో పవిత్రమైన సంకల్పం ఉదయిస్తూనే ఉంటుంది. మీ అందరిని కలుసుకోవడం అది పూర్వజన్మ సుకృతమై ఉండొచ్చు, ఓ సంకల్పానికి నాంది పలుకుతూ ఉండొచ్చు. ఇది అద్వితీయం. కాబట్టి ప్రతి కలయికలో, ప్రతి అడుగులో ఓ పవిత్రత మేలుకుంటూనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న నాడు మనందరి ప్రయాణాలు అంటే ఆధ్యాత్మిక విప్లవం వైపు ప్రయాణం చేస్తున్న మాస్టర్స్ ప్రపంచాలన్నీ కూడా ఒక ఉద్యమంగా ఫుట్ ప్రింట్స్ ఇవ్వగలవు. ఇది నేను సదా స్వీకరించాను. ఆ విధంగా నేను జ్ఞానాన్ని ప్రబోధిస్తున్న క్రమంలో నేను ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి వైట్ బుక్ ని ఒక 3 సంవత్సరాలుగా చెప్పి నోట్స్ రాయిస్తూ, ఎఫర్మేషన్ చేయిస్తూ, సజ్జన సాంగత్యం చేయిస్తూ,
సో సమ్ టైమ్స్ గెట్ టుగెదర్ వర్క్స్ కొన్ని ఏరియాస్లో, అంటే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న మన కొన్ని పిరమిడ్స్లలో, కాస్మిక్ వ్యాలీ, కొన్ని ఏరియాస్కి నేను తీసుకువెళ్తూ ఈ జ్ఞానాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాను. దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించాను. ఎందుకంటే ఇది బాధ్యత అంటే ఇది ధర్మం. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం ద్వారా నేను రక్షించబడతాను అన్న మూలాన్ని ఆనాడే శ్రీరామచంద్రుడు అందించాడు. దాన్ని కరెక్ట్ గా అప్డేట్ వర్షన్ నుంచి కనుక స్వీకరించగలిగితే మనకి రామ్తా విజ్ఞానం కనపడుతుంది. ఇది ఎవరు అందించారు? పత్రిసార్ అందించారు. పత్రిసార్ని ఎవరు అందించారు? ఆ మహనీయుడు, ఆ సదానంద యోగి అందించారు. నేను పోయిన సంవత్సరం సదానంద యోగి మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఉద్యమానికి శక్తిని అందించు తండ్రి, పత్రిసారి మాస్టర్ యొక్క ఆశయాలు మేల్కొనాలి అంటే మా అందరిలో ఒక నూతన శక్తికి ఆవిష్కృతం చేయి, ఆ విధంగా బ్లెస్సింగ్ తీసుకొని ఒక మూమెంట్ తీసుకొచ్చాను. సో నేను అన్ని ఏరియాస్, అన్ని కార్నర్స్ లోకి వెళ్తున్నాను. ప్రతి వ్యక్తికి ఈ యొక్క విలువైన శాస్త్రాన్ని అందిస్తున్నాను. దీని వెనక ఒక పవిత్రమైన ప్రయాణంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడున్న ప్రతి మాస్టర్ కూడా ఈ కుటుంబాన్ని, నన్ను కూడా ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. సో ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్, ఒక్క నిమిషం మాస్టర్, ఈ అద్భుతమైన ఈ దివ్య శాస్త్రం వెనక ఉన్న ఈ చైతన్యానికి నేను ఓంకారం తెలియజేస్తాను. మీరు కూడా ఒకసారి ఓంకారంలో పార్టిసిపేషన్ చేయండి. సో నేను 3 సార్లు ఓంకారం చేస్తాను, మీరు కూడా పార్టిసిపేషన్ చేయండి. ఎడమ చేయిని హృదయ స్థానం మీద ఉంచుకోండి, కుడి చేయిని స్థిరంగా ఉంచండి, స్పైనల్ కార్డ్ ని స్ట్రైట్ గా ఉంచండి. ఓ ఓ ఓ తదాస్తు, విజయస్తు, జ్ఞాన ప్రాప్తి వస్తు. ఓకే మాస్టర్స్, మీరందరూ కూడా నాకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్. పత్రి సార్ ఎప్పుడో చెప్పేవారు సార్, అన్నిటికంటే ఉత్తమమైనది, దాని నుండి మనం చాలా అద్భుతంగా నేర్చుకోగలిగేది కృతజ్ఞత అని. పత్రిజీ ఆ రామ్తా బుక్ అందించిన ఆ యొక్క విషయానికి మీరు ఎన్నో సార్లు ఈ సెషన్ లో ఆ కృతజ్ఞత అనేది మీ యొక్క నిండు మనసుతో తెలియజేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఇదంతా చెప్తూ ఉంటే, అంటే గత కొన్ని రోజులుగా రామ్తా మాస్టర్స్ అందరితో చెప్పిస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ మీద, పిరమిడ్ పత్రి ఛానల్ యుఎస్ఏలో. అది దీనికి బ్రిడ్జ్ వేసిన వారు ఎవరయ్యా అంటే భారతి మేడం. అంటే మొదటి నుంచి అజయ్ బాబు చెప్తున్నారు, కానీ భారతి మేడము మీ అందరినీ కూడా నాకు పరిచయం చేసి ఇక్కడ అందరికీ ప్రెజెంటేషన్ ఇచ్చే విధంగా చేశారు. మేడం కి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా, శేషు భారతి గారికి. అయితే పత్రి సార్ దేహమే దేవాలయం అని చెప్పారు, సమయం ప్రగతి అని చెప్పారు. కానీ ఎన్ని చెప్పినా మళ్ళా రామ్తా విజ్ఞానంలో మీ అందరూ వచ్చేసి దాన్ని నొక్కి ఇది మామూలు ఫిజికల్ బాడీ కాదు, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక మిరాక్లస్ వాహనము, దీన్ని రక్త మాంసాలతో కూడిన దానిగా చూడకండి, మీరు ఏమనుకుంటే దాన్ని సృష్టిస్తారు. పత్రికారు కూడా ఇదే చెప్పారు, ఏమనంటే యు ఆర్ కో క్రియేటర్స్ అనిపించాలన్నమాట. ఒక జానమహాయాగంలో మనమంతా కో క్రియేటర్స్ అని మాతో అనిపించారు 3 సార్లు. సో దాన్ని ఈ రోజున మళ్ళా ధృవీకరిస్తూ మరి మరొకసారి రామ్తా జ్ఞానం నుండి కూడా అందిస్తున్న మీ అందరికీ మరి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇంకా నాకు మీరు మాట్లాడుతుంటే ఏమనిపించిందంటే మనోహర్ గారు, ప్రపంచవ్యాప్తంగా పత్రిజీవి సేత్ వర్క్ షాప్స్ మరి ఎలా జరుగుతున్నాయో, రామ్తా వర్క్ షాప్స్ తెలుగులో మరి మనమందరం కలిసి చేస్తే బాగుంటుందని మాత్రం అనిపించింది సార్ నాకు. సో మనము
ఒక ఇంటరాక్షన్ సెషన్ సరిపో కొద్దిగా మన వాళ్ళందరూ మాట్లాడతారు. ముందుగా పిరమిడ్ పత్రి ఛానల్ ఆర్గనైజర్స్ మరి మన ఉమాదేవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. నమస్తే అండి. నా నమస్తే. పేరు ఉమాదేవి. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే అచ్చమైన తెలుగులో ఆ వర్డ్స్ అద్భుతంగా ఉన్నాయి వినడానికి. విన్నాం అలా ఒక ఏమంటారు మైమర్చిపోయి. నాకు కొన్ని పాయింట్స్ నేను చెప్తాను నాకు అర్థమైనవి. మెయిన్ ఏంటంటే మానవ మస్తిష్కాలయమే ఒక పవిత్రమైన దేవాలయం అని చెప్పారు. పుస్తకాలయం అని. దాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మనం ఏదైనా కానీ చేసుకోగలమని. అంతేకాకుండా మన బ్రెయిన్ కూడా ఒక ఇంటెలిజెంట్ అనేది మనకి డివైన్ ఆర్కిటెక్చర్. ఇంకోటి మనకి ఇది బ్రిడ్జ్ కాన్షియస్ శివతత్వం నుంచి బ్రిడ్జ్ కాన్షియస్ని శివతత్వం అంటే పార్వతి శివుణ్ణి ఎలాగైతే మనం వేరు చేయలేము అలాగే చైతన్యాన్ని తర్వాత శక్తిని మనం వేరు చేయలేము. రెండు కలిసి ఉంటాయి. చైతన్యము శక్తి ఈజ్ ఈక్వల్ నేచర్ ఆఫ్ ద రియాలిటీ అని చెప్పారు. తర్వాత మానవ చైతన్యానికి దైవ చైతన్యానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక పాత్ర లాగా ఉంటుంది. అది నేను కాకుండా అనంతమైనది ఆ చైతన్యం. ఈ రెండింటిని మనం ఇది చేయడానికి మనం ఒక దేవుళ్ళలాగా నేనే దేవుణ్ణి అంటే రామ్తా 4 పిల్లర్స్ గురించి చెప్పారు సార్. మీరు ఇక్కడ 2 మాత్రం నేను రాసుకున్నాను. నేనే దైవాన్ని. ఎప్పుడైతే నేనే దైవాన్ని అనుకుంటాం మనం ఒక క్రియేటర్గా మారుతాం. తర్వాత లాస్ట్ వచ్చేసేది ఇంకొకటి మీరు ఏం చెప్పారంటే నన్ను నేనే జయించుకున్నాను. అందుకని చెప్పేసి తను ఒక ఏమంటారు ఒక లైట్ లాగా కాంతి లాగా మారారు. అతను ఎప్పుడు రామ్తో కూడా ఐఎమ్ ద రామ్ అంటే రాముడి నుంచే రామతత్వమే అని నాకు ఈ రోజు అర్థమైంది సార్. మీరు చెప్పిన నేను చదివాను బుక్ చదివినప్పుడు ఐఎమ్ ద రామ్ అంటారు కానీ ఇవాళైతే మీరు ఖచ్చితంగా రాముడే మళ్ళీ రామ్తా లాగా ఉద్భవించిండ్రు అని చెప్పేసి మీరు చెప్పారు రామతత్వమే అని. అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఉమా. గాయత్రి మేడం మాట్లాడండి. గాయత్రి. హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు గాయత్రి, న్యూయార్క్ నుంచి. చాలా అద్భుతంగా ఉంది. మీరు సోల్జర్ అని పెట్టుకున్న దానికి సరైన విధానంగా అనిపించింది. మీ మనసులో నుంచి, మీ భావంలో నుంచి, మీ మాటలో నుంచి. మాస్టర్స్, మనమందరము ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపుదాము. మనలోని బ్రహ్మ పదార్థము, దైవ పదార్థము తన చైతన్యాన్ని వ్యాప్తి కావించుకున్నటకు మరింత అద్భుతంగా జీవిస్తూ ఉన్నందుకు మనం కృతజ్ఞతలు తెలుపుదాము. ఈ జీవితానికి ఒక పరమార్థం ఉంది కదూ, దాన్ని పొందే వరకు సవిరామమైన కృషి ఉంటుంది. తదాస్తు తదాస్తు తదాస్తు. ఇది రామ్తాలోనిదే సార్. రామ్తా మన జీవితానికి, మన ఆత్మకి నిరంతరము కూడా ఆ కృతజ్ఞత తెలుపుకోమని చెప్తారు. మన ఆత్మకే మనం నిరంతరము మనలో ఉన్న ఈ చైతన్య స్వరూపానికి ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడే ఈ యొక్క రామ్తా ఏదైతే ఆయన ఇచ్చిన సూచనలు కానీ, నువ్వే భగవంతుడు అనే దాన్ని కానీ ఆ అధ్యయనం చేస్తూ ఉంటేనే దాన్ని మనం నమ్మగలుగుతాం. ఒక డైరెక్టరు ఆ యొక్క క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా దేన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది తెలియాలంటే ముందు తను డైరెక్టర్గా నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రమే తను ఆ సృష్టిని మార్చుకొని ఆ సృష్టిని అద్భుతమైన సృష్టిగా చేస్తాడు. అలాగే ఇంకా పత్రిజీ గారు ఏదైతే మై డియర్ మాస్టర్స్ అని ఫస్ట్ సంబోధిస్తారో, మాస్టరీ ఈ భౌతిక ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కళ్ళము మాస్టరీ మీద మాత్రమే చదువుల్లో కానీ ఇంకోటి కానీ పిల్లల్ని ప్రోత్సహించే విధానం కానీ, మనం ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ ప్రతి ఒక్క వ్యక్తి నిరంతరము కృషి చేసేది మాస్టరీ కోసమే ఆ జీవితంలో. అలాంటి మాస్టరీ, అది అసలైన మాస్టరీని మనం తెలుసుకోగలిగితే ఇవన్నీ చాలా ఈజీగా మనం చేయగలుగుతాము. అందుకే పత్రిజీ గారు ఆ శ్రేష్టతని, ఆ మాస్టరీని ప్రతి ఒక్కరికి కూడా మీలో ఉన్న నేను ఎలానో మీరు కూడా అంతే అని చెప్పేసి, మీ శ్వాసే మీ గురువు అని మనందరికీ అద్భుతమైన మేల్కొల్పునిచ్చారు. నిజంగా శతకోటి ఆత్మ ప్రణామాలు సార్కి, మీ అందరికీ
మన అందరికీ, మనలో ఉన్న ఆత్మ చైతన్యాలకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ గాయత్రి. సార్ మనోహర్ గారు, మేడం. మనోహర్ గారు ఏంటి అంటే లాస్ట్ కు మీరు ఏమన్నారంటే మీరు అందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి అన్నారు. ఎస్ మేడం. లేదు సార్, లేదు. ఎందుకంటే రామ్తా గాని పత్రిజీ గాని నేను దైవాన్ని అనేది ఇద్దరు చెప్పిన మాట. అండ్ మాస్టర్స్ అనే పదం రామ్తా దాంట్లో పత్రి గారి దాంట్లో బాగా వాడతాం మనం. వేరే దాంట్లో డివోటీస్, ఇక్కడ మాస్టర్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, పత్రి గారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మనం రామ్తా దాంట్లో కూడా ఎన్నోసార్లు మాస్టర్ వాడతాం. కనుక ఎవరు ఎవరిని దీవించే ప్రసక్తే లేదు అంటారు. ఇప్పుడు మనము పత్రిక శక్తిస్థలు రావడం కోసం ఏం చేసాం? మనము మన యొక్క గ్రూప్ కాన్షియస్నెస్ తో మనం ఒక సంకల్పం చేశాం. ఈ రోజున మీరు ఇంత చెప్పగలుగుతున్నారు అంటే ఇంత అద్భుతంగా మీ యొక్క ప్రయత్నమే. మీ యొక్క ప్రయత్నానికి నిన్న సాయి అని మీ మాస్టర్ చెప్పారు, రామ్తా మాస్టరు, ఒక కుండలో నీటిలో మానవతత్వము దైవతత్వం ఉంటది. ఆ మానవతత్వం తగ్గే కొద్దీ దైవతత్వం వస్తుంది అన్నట్టు ఈ యొక్క సాధనత్వం మీలో ఆ దైవతత్వం బాగా రావడం వల్లే ఈ రోజున అంత ఖచ్చితంగా అన్ని పదాలను తెలుగులో ఇన్ని రోజులు మీ వాళ్ళు ఎంతమంది చెప్తూ ఉన్నా, మీ వాళ్ళు మా వాళ్ళని లేదులేండి కానీ రామ్తా జ్ఞానాన్ని ఇంతమంది మాస్టర్స్ చెప్తున్నా, మీరు చెప్తున్న విధానానికే నేను రామ్తా జ్ఞానం తెలుగులో ప్రపంచవ్యాప్తంగా రావాలి సార్ అని అన్నాను. ఎందుకంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క కేంద్రాలు ఎన్ని చోటగా ఉన్నాయి మనోహర్ గారు, కనీసం 52 దేశాలలో ఉన్నాయి. ఆటో రైడింగ్ పద్మ గారు అని ఉంటారు ఇది విజయవాడలో. ఒక ఆగస్ట్ 15th కి 45 దేశాల వాళ్ళని ఏకం చేశారు ఆవిడ పద్మ గారు. తను ఎక్కువ చదువుకోలేదు కూడా. ఈ రోజున మరి ఏదైతే పిరమిడ్ సొసైటీ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ రామ్తా విజ్ఞానాన్ని ఆహ్వానించే కేంద్రాలే, తెలుగులో చెప్పడానికి అవకాశం ఉన్న కేంద్రాలే. కనుక మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీరు ప్రపంచవ్యాప్తంగా రామ్తా జ్ఞానాన్ని అందరూ కూడా, మనం సోల్జర్స్ అంటే నేనైతే దాన్ని ఎప్పటి నుంచో అంటుంటా అన్నమాట, మనము మన ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చేటువంటి ఒక బ్యారియర్స్ అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాం. కనుక అది ఒకటే నేను చెప్పాలనిపించింది సార్ నాకు, మీరు అన్యదా భావించొద్దు. తర్వాత ఎందుకంటే మీరు గురుముఖంగా ఉన్నారు, మళ్ళా ఇంకొకళ్ళు మిమ్మల్ని చూసి నన్ను దీవించండి అనేది రానివద్దు. సో మనం ఎవరిని దీవించక్కర్లే, అమ్మ నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నీ సాధన చేసుకో, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అది సార్. కృష్ణకుమారి గారు అని వర్జీనియాలో ఉంటారు, మేడం ని ఇన్వైట్ చేస్తున్నా సార్. మేడం కృష్ణకుమారి గారు నమస్కారం అండి. చాలా గొప్ప విషయం చెప్పారు మేడం మీరు. దైవత్వాన్ని, అమ్మవత్వం దైవత్వాన్ని తీసుకొని అలానే మాస్టర్, ఆయనే అంత గొప్ప మాస్టర్. ఇంకా ఆయన అందరిని అడుగుతున్నారంటే ఆయనలో ఉన్నటువంటి ఎంత దైవత్వం ఉందో అనేది మనం తెలుసుకోవాలి. నిజంగా కూడా ఇవాళ గొప్ప విషయం అంతా అసలు మనసు అసలు ద్రవించిపోయింది ఆయన మాటలు వింటుంటే కూడా. అసలు ఎంత జ్ఞానాన్ని పెట్టుకుని ఆయన మన అడుగుతున్నారు ఇంకా అని అంటే అసలు నిజంగా అసలు ఆ దైవత్వాన్ని తెలుసుకోవడం కానీ ఆయన చెప్పినటువంటి ఆయన ఎగ్జాంపుల్స్ కానీ చూస్తుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. ఇంత మాత్రం ఇంత వచ్చినా కూడా మనకేమీ ఒక ఐడియా కూడా రాలేదనిపించిందండి నాకైతే. ఆయన చెప్పిన దాన్ని విశ్లేషించడం నాకు అంత సమర్థవంతం కాదేమో, నేను అంత అంత పట్టుదల లేనటువంటి దానేమో. కానీ అమోఘం అండి, నేను కూడా ఒక గులకరాయిలాగా ఉన్నా అనిపించింది ఆ జ్ఞానంలో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కళ్ళం ఒక ఎనర్జీ ఎడిటీస్ మేడం మనము. ఆ తర్వాత ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని అంతా కూడా పత్రిజీ జ్ఞానాన్ని, రామ్తా జ్ఞానాన్ని మనం కలబోసి నేర్చుకోవడానికి అవకాశం కల్పించినటువంటి భారతి మేడం ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన ఆవిష్కరణ మేడం. నమస్తే మాస్టర్ గారు, మనోహర్ మాస్టర్ గారు. చాలా అద్భుతంగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి బిట్ ఎదుటి వాళ్ళ మైండ్ లో హత్తుకునేలా చెప్పారు, చాలా అద్భుతంగా. వేద విద్యల నిరంతరం అధ్యయనం చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. అనంతత్వం, శాశ్వతత్వం అందించే ఈ సత్యంని, ఈ యొక్క పుస్తకాన్ని
పూర్తిగా వేద విద్యలా అధ్యయనం చేయాలని మాట చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది సార్. అలాగే నేను నిరంతరం సృష్టికర్తగా వ్యవహరించాలి, నా ఫోకస్ శివ చైతన్యం మీద ఉండాలి. అంటే నిరంతరం మీరు ఒక మాస్టర్ గా మీరే కాదు మనందరినీ కూడా రామ్తా గారు చెప్పిన పాయింట్ ప్రకారంగా యు ఆర్ గాడ్ అన్న పాయింట్ లో నువ్వు దైవంగా ప్రతి క్షణము మళ్ళీ మానవత్వంలోకి పోకుండా 1, 2, 3 సీల్స్ లోకి పోకుండా 4th కాన్షియస్ లెవెల్ నుంచి దైవంగా మీరు ఏది అనుకుంటే ఏది క్రియేట్ చేస్తే అది ఖచ్చితంగా వెంటనే సంభవంగా మారిపోతుంది అన్న పాయింట్ని చక్కగా 4 పిల్లర్స్ ని అద్భుతంగా చెప్పారు సార్. ఎప్పటికప్పుడు ఐ కాంకర్ మై సెల్ఫ్, నా మస్తిష్కం జ్ఞాన జ్యోతిగా విరాజిల్లింపే చేసుకుంటూ నన్ను నేను కాంకర్ చేసుకోవాలి, ప్రతిరోజు క్రియేటర్ గా నేను ఉండాలి అనే పాయింట్ ని చాలా చాలా బాగా చెప్పారు. నేను మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు నిర్మలా మేడం గారు మాట్లాడిన దానిలో నేను ఏకీభవిస్తున్నాను. మీరు అసలు ఎట్లా ఉన్నారంటే సాక్షాత్తు రాముళ్ళా ఉన్నారు, దైవంగా ఉన్నారు నిండుగా. మాకు చూస్తున్నా అది వింటున్నా ఆ ఫీల్ వచ్చింది. మీరు అస్సలు మీ నోటి నుంచి ఇక నుంచి దయచేసి బ్లెస్సింగ్ ఇవ్వమని అనక్కర్లా, మీరే అందరికి బ్లెస్సింగ్ ఇవ్వాలి అంతే. అది నా రిక్వెస్ట్ సార్. అర్థమైన ప్లీజ్ ఏమంటారు? థ్యాంక్ యూ మేడం. అది అజయ్ బాబు మాట్లాడండి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. గాయత్రి గారి వాళ్ళకు అజయ్ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనోహర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక రామ్తా వైట్ బుక్ ని మన జనరల్గా మనం ఒకసారి చదువుతాం, 2 నెలలు చదువుతాం, 2 నెలలు చదువుతాం. దాన్ని మూడు సంవత్సరాలు, మరి ఐ డోంట్ ఎగ్జాక్ట్ టైం, బట్ అట్లీస్ట్ 3 సంవత్సరాలు ఒకే బుక్ ని దాన్ని అధ్యయనం చేయడం అంటే దాంట్లోంచి ఎంత ప్రేరణ పొందుంటాం, దాంట్లోంచి ఎంత ఇన్స్పిరేషన్ మనం పొందుంటాం అనేది నాకు అర్థమవుతుంది. బికాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎన్లైట్మెంట్ బుక్ ఉంటుంది. ప్రతిసారికి యూ ఫర్ ఎవర్ అంటారు, కొంతమందికి 1000 Seeds of Joy అంటారు. నాకు ఎన్లైట్మెంట్ బుక్ అంటే ఐ గాట్ ఎన్లైటెడ్ త్రూ వైట్ బుక్. దట్స్ మై ఎన్లైట్మెంట్ బుక్. సో బికాస్ రామ్తా విజ్ఞానం మొత్తం వైట్ బుక్ లో ఉందంటే లేదు, కానీ ఇట్స్ ఎ ట్రైలర్. సినిమాకి ట్రైలర్ ఎలాగో రామ్తా విజ్ఞానానికి ట్రైలర్ ఏంటంటే వైట్ బుక్, ద సారాంశం దాంట్లో ఉంటుంది. సో పిక్చర్ అభి బాకీ హై, పిక్చర్ చాలా ఉంది ఇంకా, బట్ ఆ ట్రైలర్ అనేది వైట్ బుక్ లో ఉంటుంది, దాని సారాంశం మొత్తం వైట్ బుక్ లో ఉంటుంది. సో సో ఫ్యూచర్ లో ఎలాగైతే భగవద్గీత వచ్చి అట్లీస్ట్ నాకు తెలిసి 5000 సంవత్సరాలు అయింది, మహాభారతం జరిగి రామాయణం జరిగి 8500 సంవత్సరాలు అయింది. సో 5000 సంవత్సరాలు అయినా మహాభారతం ఇంకా ఉంది, రాముని ఇంకా తలుచుకుంటున్నాం. సో రామ్తా మళ్ళీ వచ్చారు కాబట్టి ఆ బుక్ అట్లీస్ట్ ఐ వుడ్ సే జనరేషన్ ఉంటుంది. ఎందుకంటే నువ్వే దైవం చెప్పారు కాబట్టి, నువ్వు వాస్తవం సృష్టించుకుంటున్నాము, సత్యాన్ని చెప్పారు కాబట్టి ఆ సత్యం ఉంటుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా అది నడుస్తూనే ఉంటుంది. సో మేడం చెప్పినట్లు వి షుడ్ బ్రింగ్ దట్ నాలెడ్జ్ టు ఎవ్రీ సెంటర్. అండ్ వీలైతే నాకేమనిపిస్తుంది అంటే కాలేజీలో, యూనివర్సిటీలో ఐ ప్లానింగ్ టు అట్లీస్ట్ సెమినార్ జరిగినప్పుడు NITs లో, IITs లో జరుగుతూ ఉంటాయి, వేదాస్ మీద, ఉపనిషత్తు మీద జరుగుతూ ఉంటాయి. నాకు మేనిఫెస్ట్ అనుకున్నాను, నేను ఒక డ్రీమ్ చేశాను. సో ఈ విజ్ఞానం ఏదైతే ఉందో, ధ్యానము ప్లస్ రామ్తా విజ్ఞానం, యూ క్రియేటివ్ రియాలిటీ అనే 2 అంశాలు ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లోకి వెళ్ళాలి అనేది నా డ్రీమ్ అనమాట. సో వన్ డే ఇట్ విల్ రీచ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం, మనం ఏదైతే తెలుగు బుక్ లో నేను మీ శ్రీరాముని రాశారో, బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఆయన రాసిన వ్యక్తి, నేను శ్రీరాముని రాశాను కానీ బట్ ఈజ్ నాట్ శ్రీరామ. శ్రీరామ్ ఇస్ డిఫరెంట్. శ్రీరాముడు 8500 సంవత్సరాల క్రితం జరిగింది, మన రామ్తా 35 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు ఎన్లైట్మెంట్ అయిపోయాడు. సో ఇట్స్ 2 డిఫరెంట్ థింగ్స్. బట్ ఆయన శ్రీరాముడు అని జస్ట్ రాశారు ఆ భావంతో, బట్ బోత్ ఆర్ 2 డిఫరెంట్ ఎంటిటీ, డిఫరెంట్ సోల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అజయ్. ముఖ్యంగా అది మనోహర్ గారు, పత్రి గారు ఏం చెప్పారంటే, నాకు ముఖ్యంగా 2018లో తెలుగులో ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన విషయాలను మీరు అమెరికాలో ఆర్గనైజ్ చేయండి, మీ ఆర్గనైజింగ్ స్కిల్స్ అక్కడ చూపియండి అన్నారు. సో ఈ రోజున నాకు మీ అందరూ వచ్చి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంటే, ముఖ్యంగా నేను అజయ్ నుంచి ఆ వైట్ బుక్ అంతా కూడా చదివారు, తర్వాత అల్లాబక్ష్ గారు కూడా వచ్చి చెప్పారు. ఇవన్నిటితో చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఇంకా లోతుల్లో నేను తెలుసుకోగలుగుతున్నాం అసలు మేనిఫెస్టేషన్ అనేది
ఎంత అద్భుతంగా చేయొచ్చు మనము దాంట్లో సరెండర్ అయి చేసినట్లయితే ఏది సాధ్యం కాదు అని మాత్రం అజయ్ నుంచి నేను బాగా నేర్చుకున్నాను సార్. అందుకే పత్రి గారు నాకు అప్పగించారు కాబట్టి ఇది తెలుగులో మాత్రమే చేయండి, ఇంగ్లీష్ లో హిందీలో ఇంకే భాషల్లో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుగువారు వెలుగువారు అన్నారు. కనుక మనము పత్రిజీ చెప్పినటువంటి ఆ యొక్క సోల్ సైన్స్, ఆధ్యాత్మికమైనటువంటి విద్యను, రామ్తా జ్ఞానాన్ని, సేత్ జ్ఞానాన్ని ఆల్రెడీ ఇప్పటికే బాలకృష్ణ గారు వాళ్ళందరూ కూడా సేత్ వర్క్ షాప్స్ అన్ని అమెరికా అంతటా పెడుతున్నారు. కనుక మనం జేజే నాయిట్స్ వీళ్ళు పెట్టొచ్చు కాక, కానీ మన తెలుగులో మనం స్టార్ట్ చేద్దాం సార్. అది నేను అనుకున్నది. ఓకే ఓకే. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. ఎస్ మేడం, నిర్మలా మేడం, గుడ్ ఈవినింగ్. మీరు ఇండియాలో ఉన్నారా, యుఎస్ లో ఉన్నారా? ఇండియాలో ఉన్నాను సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ యూకే. రైట్ మేడం, దిస్ ఇస్ సురేష్ ఆకుల, ఓకే, పిరమిడ్ మాస్టర్. సో ఇక్కడ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్. సో బీయింగ్ ఏ మాస్టర్ మనం ఎప్పుడు బెస్ట్ విషెస్ చెప్తాము. పత్రి గారు చెప్పినటువంటి వాక్యము బ్లెస్సింగ్స్ అనే పదానికి చెల్లుబాటు అయిపోయింది. ఈ యుగంలో బెస్ట్ విషెస్ మాత్రమే ఉన్నాయి. సో బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ అస్, రైట్? అండ్ 1, 2, 3 చైతన్య తలాలలో తర్వాత 5, 6, 7 చైతన్య తలాలు. అయితే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ దేవి క్రియ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మానవాళికి ఇప్పుడు ఫస్ట్ 3 చక్రాస్ కూడా ఫుల్లీ యాక్టివేట్గా ఉండాలి. పార్వతీదేవి ఈ ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ఏంటి అంటే, ఫస్ట్ 3 చక్రాస్లో కూడా మీరు ఉండండి, స్థితమై ఉండండి, దాన్ని ఫుల్గా యాక్టివేట్ చేసుకొని ఉండండి. ఈ 5, 6, 7 అనేది ఆటోమేటిక్గా అది ఓపెన్లోనే ఉంటాయి అని చెప్తున్నారు. సో దీస్ 2 పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసిస్ హియర్. సో అండ్ మనోహర్ సార్, మీరు చెప్పినటువంటి 4 పిల్లర్స్ ఆఫ్ ఆర్ఎస్సి ఈజ్ ఓకే, చాలా టచింగ్ ఉంది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్లాస్, ఫర్ యువర్ ఎఫర్ట్స్, సర్వీసెస్. థ్యాంక్ యూ ఆల్. సార్ సురేష్ గారు మీరు ఎక్కడి నుంచి సార్? మేడం నేను స్పిరిచువల్ ఇండియా మేడం, హైదరాబాద్, మల్లికార్జున్ వినయ్. గుర్తుపట్టారా? గుర్తుపట్టాను సార్. ఎస్ మేడం, ఎస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? వంగాల రాజేందర్ గారు. రాజేందర్ గారు ఉన్నారా? నేను మాట్లాడేస్తామా? మాట్లాడండి. నమస్తేనమ్మా. ఇంత మంచి మంచి మాస్టర్లను తీసుకొచ్చి మాకు అందిస్తున్నందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు. అసలు ఎంత బాగా చెప్పారు మనోహర్ గారు. ఈ చైతన్యము శక్తి అంటే పార్వతీదేవి శివుడిని విడదీయలేని అటువంటి శక్తిని మనకు అందించారు వాళ్ళ. అది ఎన్ని మనకు కుదరవని ఆయన వివరంగా చక్కగా చెప్పారు. ఇంత అద్భుతమైన క్లాస్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. దాము గారు మాట్లాడండి సార్. నమస్తే మేడం, నిర్మల గారు. నమస్తే మేడం. మాట్లాడండి మేడం. నిర్మల మేడం, ఉమాదేవి. నేను దగ్గర మీరు నేను చాలా కలుస్తుంటాం. ఈ రోజున పెట్టించినందుకు మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు మేడం. పత్రి సార్ మనకి ఇచ్చిన గిఫ్ట్ మీకు కూడా చాలా బాగుంటది. అసలు ఈ రామ్తా విజ్ఞానం పెట్టించారంటే మీకు ఆత్మ ప్రణామాలు, సెల్యూట్ మేడం. ఎందుకంటే ఎన్నో దేశాలకు తెలియాలని పత్రి కోరిక. మనం జ్ఞానం మన నవ జన్మాలలో మొత్తం సార్ చెప్పేవాడు, ధ్యానం తర్వాత జ్ఞానం కూడా ఉంటుందనేసి. మనం జ్ఞానం నేర్చుకొని ఈ ధ్యానంలో స్థితజజ్ఞం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మన లైఫ్. ఎందుకంటే మనోహర్ సారు చాలా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఆయన చెప్తున్నారు ఈ క్లాస్ ని. మా సారు ఈ ధ్యానంలో పాల్గొని ఆయన కూడా ఎంతో జ్ఞానం పొందారు. సార్ దగ్గర ఏవైతే చెప్పారో అవి కూడా ఈయన పట్టుకొని చాలా చాలా జ్ఞానం పొందుతున్నారు. మా సార్ ఒక నిమిషం మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. ఐఎమ్ రామ్దాస్ సోరియర్. మేడం, నాది చాలా ఉంది విషయం, కానీ ఒకటే విషయం నాకు థాట్ ఉంది. ఇది కైలాసపులో ఇన్స్టాల్ చేయాలనుకున్నాను.
నాకేం తెలియకుండా విజయభాస్కర్ ద్వారా వచ్చేసింది. మళ్ళీ అందరు రామ్దాస్ సోల్జర్స్ అంతా ఉండాలి, ఒకే స్థానంలో ఒకటి క్లాస్ కండక్ట్ చేయాలనుకున్నాను. విజయభాస్కర్ గారు అందించారు. అమెరికాలో ధ్యానం కావాలంటే మీ ద్వారానే కావాలనే సంకల్పం ఒకటి ఉండేది, కానీ మీతో నేను చెప్పానో లేదో గుర్తులేదు. అది నాకు నెరవేరింది. ఇప్పుడు టైం లేదు, తర్వాత మీతోటి మాట్లాడతాను మేడం. మీరు ఎప్పుడైనా కైలాసం వచ్చినప్పుడు రండి. సార్ చెప్పిన నోట్స్ అన్ని దాదాపు 30 పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. నేను క్యాండిల్ ఫోకస్ చేశాను, ఎన్ఎస్ వాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ సార్ చెప్పాడు మనోహర్ గారు, నువ్వు ఇక్కడ కైలాసపులో ఎస్టాబ్లిష్ చేసేందుకే నువ్వు ఉన్నావు, దిస్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. అదే విధంగా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ టు మా కైలాసపురి. మీరందరూ రావచ్చు, ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. మీరు అమెరికాకు మేము అందరం వస్తాం, మీ దగ్గర ఉంటాం. అది ఎప్పుడో డ్రీమ్ మన మనోహర్ తాట ఉంది, అది నెరవేరుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పత్రి సార్ మీకు ఆ విషయాలు చెప్పినప్పుడు నేను ఉన్నాను సార్, ప్రత్యక్ష సాక్షిగా ఎన్నోసార్లు గ్రేట్ సెల్యూట్ మేడం. నమస్కారాలు. ఈ సాక్ష్యం కోసం ఇబ్బంది చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. దాము గారు మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ నిర్మలా మేడం. థ్యాంక్ యూ మనోహర్ మాస్టర్. సో మీ ప్రీతమైన అమోఘమైన ఈ మీ విజ్డమ్ని మాకు షేర్ చేసినందుకు శతకోటి వందనాలు సార్. సో అంటే ఈ విజ్ఞానాన్ని మేమంతా 1, 2, 3 స్థితుల్లో ఉన్న వాళ్ళము. ఒక్కసారిగా మీరు వెల్ ప్రాక్టీస్డ్ మాస్టర్స్ చెప్తే అందుకోవటము కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో అట్లా ఆ భావన లేకుండా ఉండాలంటే ఈ ఆర్ఎస్సి లాంటి స్కూల్స్ మన దగ్గర కూడా, అంటే ఆది నుండి వస్తే అప్పుడు ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి ఇంత విజ్ఞానాన్ని ఒకసారి విన్నప్పుడు కష్టం అనిపిస్తుంది, బట్ ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు అది కష్టం అనిపించదు. అప్పుడు రియల్గా మనిషిలో ఉన్న దైవత్వాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతటి విజ్ఞానాన్ని మనము ఈ స్పెషల్ మీటింగ్స్లో కానీ స్పెషల్ సందర్భాల్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ 1, 2, 3 స్థితిలో ఉన్న నార్మల్ సాధకుడు ఆ విజ్ఞానాన్ని అందుకోవాలంటే అది సాధ్యం కావడానికి చాలా కష్టమవుతుంది. కాదన్ను, చాలా కష్టమవుతుంది. అంటే ఈ లైఫ్ టైం కూడా ఒక్కోసారి, ఎందుకంటే ఈ లైఫ్ టైంలో అతను కంప్లీట్గా ఈ ఆధ్యాత్మికతలోనే ఉండడు కదా. ఈ మెటీరియల్ వరల్డ్లో తన రెస్పాన్సిబిలిటీస్ని నిర్వర్తించాలా, ఎట్ ది సేమ్ టైం బ్రిడ్జ్ కాన్షియస్ వరకు వచ్చి తర్వాత 5, 6, 7 స్థితుల్లో మీరు చెప్పినట్టుగా అది చేరాలంటే, అది చేరితేనే మీరు చెప్పే విజ్ఞానము నీవే దేవుడువు, నీ దేహమే దేవాలయము అనే స్థితికి వస్తుందని ఒక భావన, ఒక చిన్న ఐడియా. సో దాన్ని అంటే మీరు పండితుల లెవెల్లో ఉన్నారు కాబట్టి ఎట్లయినా చేసి ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి ఈ ఆర్ఎస్సి స్కూల్స్ ఈ విజ్ఞానాన్ని అందజేయడానికి ట్రై చేస్తే బాగుంటుంది ఐడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాము గారు వారు కెనడా నుంచి అండి. మనం ఇంతవరకు ఏమనుకున్నామంటే అమెరికాలో బాగా చేద్దాం సార్ అన్నా, ప్రపంచవ్యాప్తంగా చేద్దాం అన్నా కానీ ఆ ప్రపంచంలో భాగమే కెనడా. దాము గారు మనందరం కలిసి, ఉమా సలాడి గారు అందరం కలిసి అక్కడ కెనడాలో కూడా రామ్తా జ్ఞానాన్ని పెట్టిద్దాం. ముఖ్యంగా పత్రికది రామ్తా జ్ఞానం వచ్చింది అనుకోండి, అది కంప్లీట్నెస్ అనేది ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి. సో మచ్ అండి. ఎవరైనా మాట్లాడే వాళ్ళు అమ్మ హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకెక్కువ టైం లేదు, 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఎనీబడి? నమస్తే మేడం. నమస్తే. నా పేరు వల్లీదేవి అండి. నమస్తే మేడం. నమస్తే సార్. మనోహర్ సార్. రామ్తా విజ్ఞానం చాలా బాగా, ఎంత భక్తి భావంతో చెప్పారంటే మీరు, చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉమాదేవి గారు మాట్లాడమ్మా, మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. మనీ మేడం మాట్లాడతారండి? మీకే ఎక్కువ టైం లేదని ఉమా, నేను ఇంకా
స్టార్ట్ ఓకే. చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనోహర్ సార్. అద్భుతమైనటువంటి టాపిక్ ఈరోజు మాకు రామ్తా జ్ఞానాన్ని జోడించి చైతన్యం గురించి అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మళ్ళీ రేపు మరొక మాస్టర్స్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్ యూ సార్. మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్.